మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. ఇలా జరగడం అపశకునం అంటారు కదా బామ్మగారు. అది అపశకునం ఏంటి మేఘన? జనరల్ గా జరుగుతూ ఉంటాయి. గాలి ఎక్కువగా వస్తే హారతి ఆరిపోదా ఏంటి? గురు ఇలారా. ఏంటమ్మా? అబ్బా, ఆ కిటికీ తలుపు క్లోజ్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలరా? వెళ్ళు, క్లోజ్ చేయి. దానికి కొట్టి చెప్పడం ఎందుకమ్మా? మామూలుగా చెప్పొచ్చు కదా. ఇంట్లోకి ఫ్రెష్ గాలి రావాలంటారు కదా, అందుకే ఓపెన్ చేసి పెట్టాను. అది కూడా తప్పేనా? ముందు వెళ్ళు. అలాగే. చూసావా మేఘన, అది విషయం. గాలొస్తే హారతి ఆరుతుంది, దీపం కొండెక్కుతుంది. ఇలాంటివన్నీ కామన్. అత్తయ్య, మీరు కూడా ఇలాంటివి అస్సలు పట్టించుకోకండి. మామూలుగా అయితే నేనంతగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. కాకపోతే వీలునామా గురించి మాట్లాడుతుంటే ఇలా అయిందేమిటా అని చిన్న ఆలోచన. బామ్మ, ఆ టైంకి నువ్వు ఏది మాట్లాడినా అలాగే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంకి తాతయ్య బతికొచ్చాడు అన్నావే అనుకో, తాతయ్య వచ్చేస్తాడా? ఇదంతా మనం పట్టించుకోకూడదు. ఈ మధ్య నీకు బాగా మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్ ఎక్కువైపోయాయి. మొన్న కూడా ఎవరో సోదావిడిని పిలిచి సోది చెప్పించావంట కదా. పిన్ని గారు, మనం చేసేది మంచి పని అని మనకు అనిపించిందంటే ఇక దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. అది నిజమేలే, మరీ ఎక్కువగా ఆలోచిస్తే ఏదీ చేయలేము. నందు, రేపు మంచి లాయర్ని పిలిపించు. వెంటనే ఆ వీలునామా రాయించేయాలి. అలాగే బామ్మ, నువ్వు చెప్పావు కదా, రేపు ఉదయం కల్లా లాయర్ నీ ముందుంటాడు. అసలికంటే వడ్డీ ముద్దంటారని మీ బామ్మని చూసావా? ముని మనవల కోసం ఎంత తొందరపడుతుందో. అత్తయ్య, పిల్లలకు కావాల్సింది ఆదరణ, ఆప్యాయత, అంతేకాని ఆస్తులు అంతస్తులు ఎందుకు చెప్పండి? నిజంగానే నాకిది అపశకనం అనిపిస్తుంది. ఆపేయడం మంచిది. మేఘనా, అత్తయ్య నిర్ణయం తీసుకున్నారంటే అది జరిగి తీరాలి. ఇంకేం మాట్లాడుకో, సరేనా? భగవంతుడా, ఎలాంటి బంధాలైనా ఆస్తుల దగ్గర, డబ్బుల దగ్గర విడిపోతాయంటారు. ఈ ఆస్తుల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడు. నా పిల్లలకి వీళ్ళ ప్రేమాభిమానాలు దక్కితే చాలు. ఈ ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆటోని పిలవండి, వెళదాం. అది కాదిందిరా, మనం చెప్పా పెట్టకుండా సరాసరి ఇంటికి వెళ్ళటం బాగుంటుందంటావా? బావుందండి. మళ్ళీ మొదలు పెట్టారా? ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు. అయినా మీకెందుకు ఈ అనుమానం? ఏ వెళితే ఏమవుతుంది? వాళ్ళు ఎందుకొచ్చారు అని అడుగుతారా ఏంటి? అసలు ఏంటండి మీ అనుమానం? వాళ్ళు అడగకపోవచ్చు గాని ఆ ఇంటికి వెళ్ళటానికి మనస్సు రావటం లేదిందిరా. ఏంటండి మీరు ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇలా అంటే ఎలాగండి? మనం ఏమైనా అక్కడే ఉండిపోతామా? పిల్లల్ని చూసి పలకరించి వచ్చేస్తాం, అంతే కదా. మహా అయితే ఒక గంట, లేదంటే ఇంకో గంట. ఆ మాత్రం దానికి ఎందుకండి ఇంత బాధపడుతున్నారు? పదండి, వెళ్దాం. ఆటో! ఒక నిమిషం ఇందిరా, పోనీ ఒక పని చేద్దామా? ఏంటో చెప్పండి. అదే, మేఘనకి ఫోన్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురామని చెప్దాం. బయటెక్కడో కాసేపు పిల్లల్ని, మేఘనని కలిసి మాట్లాడి వెళ్దాం. ఏమంటావ్? అసలు మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదండి. ఆ పిల్లలు మన పిల్లలు, మన మనవడు మనవరాలండి. అక్కడికి పరాయి వాళ్ల పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నట్టు ఎందుకింత మొహమాట పడుతున్నారో
నాకు అర్థం కావడం లేదండి. అది కాదిందిరా. పిల్లలు మన మనవడు మనవరాలైనా మేఘన ఇప్పుడు మన కోడలు కాదు, ఆ ఇంటి కోడలు. మనం అంత స్వతంత్రంగా ఎలా వెళ్ళగలం చెప్పు? అందుకే ఫోన్ చేసి బయట కలుద్దాం. మనం పిల్లల్ని చూసి వెళ్ళటమే కదా, అది ఎక్కడైనా కలవచ్చు కదా. మనం ఫోన్ చేస్తే మాత్రం ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా పిల్లల్ని తీసుకొని వస్తుందా? మీరేం ఆలోచించకండి, పదండి. నాకెందుకో మనసు రావటం లేదేందిరా. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం, ఉండు. ఏమైందండి? ఎందుకో ఆ అమ్మాయి ఫోను కలవటం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అమ్మో, రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను. ఇప్పుడు దొరికితే అయిపోతాను. బార్బీ, మేడం. ఏంటి ఇక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా? అదే మేడం, జ్యూస్ ఇద్దామని తీసుకొని వచ్చాను. మరి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావేంటి? ఇవ్వు. గుడ్ నైట్ మేడం. ఏంటి, నీకేదైనా పనుందా? ఏం లేదు మేడం. మరి ఎందుకంత హడావిడి పడుతున్నావు? ఇదిగో ఈ ఫోటోలు చూడు. వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? చాలా బాగా తీశారు మేడం. ఎవరు తీశారు? మీరే తీశారా? ఎప్పుడు తీశారు? మొన్న వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అప్పుడు తీశారా? ఫోటోలో మేఘన ఎంత హ్యాపీగా ఉందో చూడు. దాని స్మైల్ చూస్తుంటే నాకు బాడీ బర్న్ అయిపోతోంది. కానీ నీకు మాత్రం ఏమనిపించట్లేదా? అనుకున్నాను ఇలాంటిదే ఏదో అడుగుతుందని. నీకు శత్రువు కాబట్టి నీకు ఒళ్ళు మండుతుంది, మరి నాకెందుకు మండాలి? ఏంటి మాట్లాడవ్? మొహంలో ఎక్స్ప్రెషన్ ఎలాగో పలకదు. కనీసం మాటలు కూడా రావా? ఏదో ఒకటి చెప్పు బార్బీ. అంటే మీరు చెబుతుంటే నాకు కాస్త బర్న్ అవుతున్నట్లుంది మేడం. కానీ మరీ అంత బర్న్ అవ్వడం కూడా మంచిది కాదు. కాస్త కూల్ అవ్వండి. ఎలా ఎలా కూల్ అవ్వాలి బార్బీ? కాసేపు యోగా చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. గుడ్ ఐడియా. పద బార్బీ. నేనెందుకు మేడం? బాడీ బర్న్ అవుతుంది మీకు కదా. నీకు అలాగే ఉంది అన్నావు కదా. పద బార్బీ. నువ్వు కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ చేయి. ఆ మేఘన లైఫ్ డిస్టర్బ్ అవ్వాలని కోరుకో. నేను కూడానా మేడం? డూ వాట్ ఐ సే. తన రివెంజ్ కోసం నేను కోరుకోవడం ఏంటి? అర్ధరాత్రి ఈ యోగా ఏంటి? కర్మ.
ఏమండి, ప్రసాదం తీసుకోండి. ఏమైందో అర్థం కావటం లేదు. ఫోన్ ఎందుకు కలవటం లేదు? అదేంటండి, నిన్నటి నుంచి కలవకపోవడం ఏంటి? నెంబర్ ఏమైనా మారిందా? లేదిందిరా, మారితే చెబుతుంది కదా. ఒకవేళ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుందేమో. పోనీ నందుకు ఒకసారి ఫోన్ చేయండి. వద్దు, అతనికి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మంటాడు. అక్కడికి వెళ్ళటం ఇష్టం లేకనే కదా ఇదంతా. ఏమండి, మీరు మరీ మొండిగా ఆలోచిస్తున్నారేమోనండి. ఇలా వెళ్ళి అలా వచ్చేసేదానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? వెళ్ళి పిల్లల్ని చూసి పలకరించి వాళ్ళ చేతిలో ఏదైనా పెట్టి వచ్చేస్తాం, అంతే కదా. అక్కడికి వెళితే మనం వెంటనే రావటం కుదరదు. అలాగని మనం అక్కడ ఉండటం కూడా పద్ధతి కాదిందిరా. పోనీ పిల్లలు చదివే స్కూల్ దగ్గరికి వెళదామంటే ఆ స్కూల్ అడ్రస్ తెలీదు. ఇప్పుడు ఎలాగండి? పిల్లలు ఏదో స్కూల్లో చదువుతున్నారు అని చెప్పింది. పాత స్కూలు మార్చేశాను అని చెప్పింది. ఆ స్కూల్ పేరు మర్చిపోయానిందిరా. మీరన్నీ ఇలాగే చేస్తారు. ఇప్పుడేం చేయాలి చెప్పండి? సరే, ఇక మనం చేయగలిగింది ఏముంది? ఇంటికి వెళ్ళిపోదాం పదండి. సారీ ఇందిరా. పర్వాలేదులేండి, ఎంతైనా మనవడు మనవరాలు కదా. ఇంత దూరం వాళ్ళ కోసమే వచ్చి చూడకుండా వెళ్ళిపోతున్నామనే బాధ. అయినా మీరన్నట్టు మనం వెళ్ళకపోవటమే మంచిదిలేండి. మనం మేఘనని కోడలిగా కాకుండా కూతురుగా అనుకొని కన్యాదానం చేసి పెళ్లి చేశాం. మనం మళ్ళీ తన జీవితంలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది. మనల్ని చూశాక తనకి మళ్ళీ పాత ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. వెళ్దాం పదండి. ఎప్పుడో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడితే చూసుకోవచ్చు. పదండి. ఆ, సత్యమూర్తి గారు, మీరా? అవునండి, మీరెప్పుడొచ్చారు? అది ఇప్పుడే వచ్చావమ్మా. వచ్చిన వాళ్ళు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారండి? మీరొస్తున్నారని ఫోన్ చేస్తే స్టేషన్కి కార్ పంపించేదాన్ని కదా. పర్వాలేదమ్మా, మేము వేరే పని మీద వచ్చాం. అది చూసుకొని వెంటనే వెళ్ళాలి. ఏంటండి ఇది? ఇక్కడి దాకా వచ్చి ఇంటికి రాకుండా ఎలా వెళ్ళిపోతారు? ఎంత అన్యాయం అండి ఇది. ఇంటి దగ్గర మేఘన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కలిసి మాట్లాడకుండా ఎలా వెళ్తారు? అది ఇంకోసారి వీలు చూసుకొని తీరికగా వస్తామండి. ఇలా వచ్చి అలా వెళ్ళడం ఏం బాగుంటుంది? 4 రోజులు ఉండేలా చూసుకొని వస్తాం. ఇప్పుడైనా 4 రోజులు ఉండే వెళ్ళొచ్చు. ఇంటికెళ్దాం పదండి. లేదమ్మా, మాకు ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. క్యాన్సిల్ చేయడం ఎంతసేపండి? తర్వాత నేను మళ్ళీ టికెట్స్ బుక్ చేస్తానులేండి. ముందు ఇంటికి వెళ్దాం రండి. అది కాదమ్మా. మీరేం మాట్లాడకండి, వెళ్దాం పదండి. పదండి, రండి. పద. బామ్మా, అయ్యో పోయిందిరా. మళ్ళీ ఆడు. మళ్ళీ ఆడదాం. అది
అయ్యయ్యో పోయిందిరా. అటు జరుపు అటు జరుపు అటు జరుపు. దాన్ని పట్టుకో. అక్కడ అలా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టురా. మళ్ళా మళ్ళా అదిగో చూడు పడిపోయింది. జంప్ జంప్. పట్టుకో పట్టుకో. ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు? సారీ బామ్మ, సారీ. ఏంట్రా గేమ్ చూస్తూ జ్యూస్ అంతా వంపేస్తావా? అవును బామ్మ, గేమ్ లో వాడలా పరిగెడుతుంటే నేను పరిగెత్తినట్టే ఉంది. ఎవరు మీరా? అబ్బా, వాడు పై నుంచి కింద పడతాడు, నువ్వు కూడా పోయి కొండ మీద నుంచి కిందకు దూకు. పోయి మళ్ళీ జ్యూస్ పట్టురా పిల్లలకి. అలాగే బామ్మ. ఏంటో చూస్తున్నా మళ్ళీ? పోయి జ్యూస్ తీసుకురమన్నారా? వెళ్ళు. వెళ్తాను. అమ్మో, మళ్ళీ అది బామ్మా ఇవిగో నీ ఆస్తి పేపర్లు. పర్లేదు, తాతయ్య నీకు బాగా సంపాదించిచ్చాడే. ఇవి నా పుట్టింటి ఆస్తులురా. మీ తాతయ్యని తీసుకోమని చెప్పినా ఆయన ముట్టుకోలేదు. అందుకే నా పేరున అలాగే ఉండిపోయాయి. ఒక్కొక్కటి తీసి చదువు. సరే బామ్మా, ఇదిగో ఇది న్యూజివీడ్లో ఉన్న మన మామిడి తోట తాలూకు పేపర్స్. ఓహో, ఇవి కొబ్బరి తోట పేపర్స్. ఇది హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్. ఇవి మీ ఊర్లోని పొలం పేపర్స్. వైజాగ్ లో ఉన్న స్థలం తాలూకు పేపర్స్ ఒకసారి చూడు. మేఘనా, అటు చూసావా? ఆవిడ ఎంత ఓపిగ్గా కూర్చుని అన్నీ చూస్తున్నారో. అవి అన్నీ నీ పిల్లల పేరును పెడుతుందంటే ఎంత మంచి మనసు ఉండాలి. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివమ్మా. పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు. ఇంత మంచి కుటుంబంలోకొచ్చారు. ఆస్తిని అలా రాసివ్వడం అంటే మాటలా? నా భయం కూడా అదే పిన్ని. అదేంటి మేఘనా? పిన్ని, ప్రేమ అనేది మాటల్లో చూపిస్తే మనసుకు తృప్తిగా ఉంటుంది, చేతల్లో చూపిస్తే ఆనందంగా ఉంటుంది. అది ఓ గిఫ్ట్గా ఏ బట్టలో చిన్న బంగారమో ఇంతవరకైతే పర్వాలేదు. ఇలా ఆస్తులు రాసివ్వడం అంటే భయంగా ఉంది. చూసే వాళ్ళకు కూడా అదంతా బాగుండదు. అదేంటి మేఘనా, ఎందుకలా అనుకుంటున్నావు? పిన్ని, కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. వాళ్ళు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసినా ఇలా ఆస్తులు రాసిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. అదే పిన్ని, వీళ్ళ ఆస్తుల కోసమే నందుని పెళ్లి చేసుకున్నానని ఎవరైనా అనుకుంటే? ఏంటి మేఘనా, ఎందుకలా అనుకుంటున్నావు? ఆవిడ పిల్లల్ని తన సొంత మునిమనవళ్ళు అనుకుని ఇస్తుంది. ఆవిడికి లేని బాధ లోకులకెందుకు? ఆ మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావు? ఇలా అన్నీ ఆలోచిస్తే అసలు బ్రతకడమే కష్టం అవుతుంది. ఉండని ఉండని. హలో సార్. నమస్కారం అండి. కూర్చోండి. మీ గురించి ఎదురు చూస్తున్నాం. మామ, ఈయన మన లాయర్ గారు సత్యప్రసాద్. నమస్కారం అండి. నమస్కారం అండి. నందు, ఓసారి పేపర్లు చూపించి లాయర్ గారికి. గురు గురు. వస్తున్నా. ఇదిగో బామ్మ జ్యూసు. నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. జ్యూస్ తెస్తే కాఫీ తెమ్మంటారేంటి? మళ్ళీ కాఫీ తెస్తే టీ తెమ్మంటారా? ఒరే సన్నాసి, నేను కాఫీ చెప్పింది లాయర్ గారికి. వెళ్ళు. ఓ అలాగా. అవును. సార్, మీకు కాఫీలో షుగర్ వేయాలా వద్దా? నాకు షుగర్ లేదు, వెయ్యి. స్ట్రాంగ్గా తెమ్మంటారా, లైట్గా తెమ్మంటారా? స్ట్రాంగ్. బాగా వేడిగా ఉండాలా, మీడియం ఉంటే సరిపోతుందా? ఒకటి చాలా, ఇంకో 2 కావాలా? ఒకటి చాలు, తీసుకొస్తాను. వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా. బామ్మా, అంత పర్ఫెక్ట్గా ఉంది.
ఒకసారి చదువుతాను వినండి. ఎద్దనపూడి కాంతమ్మ గారికి సంబంధించిన స్థిరచర ఆస్తులన్నింటినీ వారి మునిమనవులైన ఆదిత్య నిత్య సంతోషునికి బదలాయిస్తూ ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న వీలునామా. అమ్మా, ఇక్కడ పిల్లలు ఇంకా మైనర్సే కాబట్టి వాళ్ళు మేజర్స్ అయ్యేంత వరకు గార్డియన్స్గా నందు మేఘన గారిని పెడుతున్నాను. అలా చెయ్యండి. నా ముని మనవడు నా ముని మనవరాలు ఇద్దరు మేజర్స్ కాగానే ఆస్తి మొత్తం వాళ్ళకే చెందాలి. ఇందులో ఎవరికి ఏ అభ్యంతరాలు లేవు, అవకాశాలు లేవు అని రాయండి. అలాగేనమ్మా. రండి. మేఘనా, ఆది, నిత్య ఎవరొచ్చారో చూడండి. ఒరే ఒరే జాగ్రత్త. రండి రండి రండి. అదేంటి మామయ్య, మీరు నాకు ఫోన్ చేశారా? నాకు అసలు రింగే రాలేదు. లేదమ్మా, చాలాసార్లు చేశాం. నా ఫోన్ కనెక్ట్ కాకపోవడం ఏంటి? నీ ఫోన్ రింగ్ అవ్వకపోవడానికి కారణం వేరే ఉందిలే మేఘనా. ఏమైంది పిన్ని? అది నేనే అన్నయ్య నెంబరు బ్లాక్ చేశాను.